మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి సీఎం చంద్రబాబు. పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి జలాలను కలెక్టర్, ఎమ్మెల్యేలతో కలిసి విడుదల చేసిన మంత్రి నిమ్మల. మేయర్ నూజహాన్ పెదబాబు అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం. ఎజెండాలోని పలు అంశాలు ఏకగ్రీవ ఆమోదం. పార్టీలకు అతీతంగా నగరాభివృద్ధిలో భాగస్వాములు అవుదామని పేర్కొన్న మేయర్. ఫలితాలు వెలువడిన 30 రోజుల్లాగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వ్యయ నివేదికను ఎన్నికల కమిషన్కు అందించాలి. ఎన్నికల వ్యయ నివేదికలపై నిర్వహించిన సమీక్షలో జేసీ లావణ్యవేణి సూచన. జిల్లా పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారి రత్నగిరి మృతి తీరని లోటు. సంతాప సభలో నివాళులర్పించిన జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్.
ఏలూరు కార్పొరేషన్లో 5 రాష్ట్ర స్థాయి ఆర్థిక సంఘం కమిటీ సమావేశం నిర్వహణ. కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో పాటు నిధుల వినియోగం, ఖర్చు, ఆదాయాలపై సమగ్ర నివేదికను అందజేసిన అధికారులు. సహజమైన నటనా శైలితో సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎస్వీఆర్. ఘనంగా విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతి వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పట్టిసీమను జగన్ వట్టిసీమగా చెప్పారని ఇప్పుడు అదే పట్టిసీమ బంగారుసీమ అయ్యిందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరంతోనే ఇతర నదుల అనుసంధానం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు చిర్రి బాలరాజు, పచ్చమట్ల ధర్మరాజు తదితర నాయకులతో కలిసి విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమ నుంచి నీటి విడుదలతో కృష్ణా డెల్టా ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కారం అవడంతో పాటుగా పంటకు సాగునీరు కూడా అందుతుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృధాగా పోతున్న నీటిని ప్రజల అవసరాలకు వాడుకోవచ్చునని అన్నారు. పట్టిసీమ ద్వారా ప్రతి ఏటా 80 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చునని తెలిపారు. కృష్ణా డెల్టాకు సాగు, త్రాగునీరు అందించడానికి కారణం పట్టిసీమేనని, గత ప్రభుత్వం రాష్ట్రంలో త్రాగునీటి వ్యవస్థను విధ్వంసం చేసిందని దుయ్యబట్టారు. పట్టిసీమే లేకపోతే లక్షలాది మంది ప్రజలు దాహార్తి తీర్చగలిగే వాళ్లం కాదని అన్నారు. ఇక ఏలూరు రిజర్వాయర్లో నీటిని నిల్వ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు మంత్రి నిమ్మల రామానాయుడు. రిజర్వాయర్లో నీళ్లుంటే స్టీల్ ప్లాంట్కు, విశాఖకు ప్రతినిత్యం త్రాగునీరు సరఫరా చేయగలుగుతామని అన్నారు. 1.5 లక్షల ఎకరాలకు తాడిపూడి నుంచి సాగునీటిని అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, భారతదేశానికి బరువు రహిత దేశంగా మార్చాలి, దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి దేశాన్ని కాపాడుకోవాలని అంటే నదుల అనుసంధానం ఒక్కటే మార్గం, గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ ఒకటే మార్గమైన ఆ రోజు మన తెలుగు బిడ్డ కేఎల్ రావు గారు ఆ రోజు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాలనేటువంటి వ్యక్తి, నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. ఆ రోజు 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నదుల అనుసంధానం ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టుతోటే సాధ్యమవుతుంది. ఆ పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసుకోవడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా వృధాగా 3000 టీఎంసీల నీరు ఏదైతే గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా ఆ వరద
పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సహకారంతో ఏలూరు నగరాన్ని పూర్తిగా అభివృద్ధి పరుద్దామని నగరపాలక సంస్థ మేయర్ నూజహాన్ పెదబాబు అన్నారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నూజహాన్ పెదబాబు అధ్యక్షతన బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్భంగా మేయర్ నూజహాన్ మాట్లాడుతూ ఎజెండాలో పొందుపరిచిన 11 అంశాలు త్రాగునీరు, వీధి దీపాలు, స్కూల్లో పనిచేస్తున్న పార్ట్ టైం స్వీపర్లకు కంటిజెన్సీ ఛార్జీలు, అద్దె భవనాల్లో ఉన్న సచివాలయాల అద్దె చెల్లింపు, అదేవిధంగా కార్పొరేషన్కు ఆదాయం వచ్చే విధంగా పెట్రోల్ బంక్ డీలర్షిప్ తీసుకోవడం వల్ల బంకు నిర్వహణ మూలధనంతో పాటు కమిషన్ కూడా వస్తుందని చెప్పారు. దీంతో సభ్యులందరూ అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులను కార్పొరేటర్లు అందరూ కొన్ని రోజుల క్రితం కలిసి నగరాభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని తెలియజేశామని అన్నారు. కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ అభివృద్ధి విషయంలో ప్రతి విషయాన్ని శాసనసభ్యులు బడేటి చంటి దృష్టిలో పెట్టి వారి ఆమోదంతోనే పనులు చేయడం జరుగుతుందని అన్నారు. అదేవిధంగా పార్టీలకు అతీతంగా అధికారులందరూ కార్పొరేటర్లను గౌరవించాలని చెప్పారు. 12వ డివిజన్ కార్పొరేటర్ కర్రి శ్రీను మాట్లాడుతూ బడేటి వంశం ఏలూరు నగర ప్రజలకు 4 తరాలుగా సేవలు అందిస్తుందని, నూతనంగా ఎన్నికైన బడేటి చంటికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. దివంగత బడేటి వెంకటరామయ్య పేరు మీద పార్కు, దివంగత శాసనసభ్యులు బడేటి బుజ్జి పేరు మీద పార్కు లేదో ఒక దానికి ఆయన పేరు పెట్టాలని సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నోకపల్లి సుధీర్ బాబు, కార్పొరేటర్ల కోఆప్షన్ సభ్యులు, కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎస్ఈఎంఈ సెక్రటరీ, ఎంహెచ్ఓ, అన్ని సెక్షన్ల అధికారులు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. బయట ఉన్నటువంటి వెహికల్స్ కూడా మనం పెట్రోల్ గా కనీసం పెట్రోల్ బంక్ నిర్మించేది పెట్రోల్ కంటే 300 స్టాఫ్ ని, మేనేజర్ ని మన గౌరవ సభ్యులుగా అందరికీ నమస్కారం. గౌరవ కమిషనర్ గారికి, అధికారులకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మొత్తం 11 అంశాలతో ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో మొత్తం ఈ అంశాలన్నీ కూడా మనం ఈ యొక్క అజెండాలో పొందుపరచుకోవడం జరిగింది. మరి త్రాగునీరు కానివ్వండి, అలాగే మరి వీధి దీపాల నిర్వహణకు సంబంధించి, అలాగే స్కూల్స్లో పార్ట్ టైం చేస్తున్నటువంటి స్వీపర్స్కి జీతాలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి, అలాగే మరి సచివాలయాలు మరి అద్దెని చెల్లించేటటువంటి అంశం సంబంధించి కానివ్వండి, అలాగే మరి మన కార్పొరేషన్కి ఆదాయం వచ్చే విధంగా మరి పెట్రోల్, మరి భారత పెట్రోలియం వారి ఆ యొక్క పెట్రోల్ బంకుని మనం నిర్వహణకు సంబంధించి ఇవన్నీ కూడా అంశాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ అంశాలన్నీ కూడా మరి మీ అందరికీ కూడా అజెండాను పంపించడం జరిగింది. మీరందరూ కూడా ఈ అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అందరూ కూడా ఆమోదం తెలియజేయాలని కోరుకుంటున్నాను. అలాగే మన గౌరవ మరి నూతనంగా ఎన్నికైనటువంటి మన శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ చంటి గారిని కూడా మనందరం కూడా పార్క్ వర్గం అంతా కూడా కలిసి మరి యొక్క మనందరం కూడా కలిసి ఏలూరు నగరాభివృద్ధికి సంబంధించి మనందరం కూడా మరి సహకరిస్తామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా తప్పకుండా మనందరం కూడా కలిసికట్టుగా ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేద్దామని ఆయన కూడా చెప్పడం జరిగింది. మరి ఏలూరు నగరంలో పార్కులు కానివ్వండి, రోడ్లు, డ్రైన్స్, మరి శ్మశాన వాటికి సంబంధించి ఇవన్నీ అభివృద్ధితో పాటు ఏలూరు నగరంలో కలిసినటువంటి 7 పంచాయతీలు కూడా వారికి కూడా ఈ యొక్క గోదావరి జలాలు మరి తీసుకొచ్చే విధంగా మన శాసనసభ్యుల వారిని కూడా మరి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి యొక్క అజెండాని మన కౌన్సిల్ సమావేశంలో ఏర్పాటు చేసిన బడ్జెట్ ఎడ్యుకేషన్లో పొందుపరిచినటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆ రోజున బడ్జెట్ ఎడ్యుకేషన్లో పెట్టినటువంటి మరి హెడ్ క్వార్టర్ వర్క్స్లో అక్కడ వచ్చేటువంటి సంవత్సరానికి సరిపడా నిర్దేశం ఎంతో బాగా ఉంది. అట్లాగే ఏలూరు నగరంలో ఉన్నటువంటి 17,000 స్ట్రీట్ లైట్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ ఏమైనా రిపేర్ వచ్చినా, కొత్త లైట్లు కావాల్సిన వాటి నిమిత్తము
అట్లాగే డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి సంవత్సరానికి మనకి ఏలూరులో 164 బోర్లు ఉన్నాయి. పంచాయతీలో కానివ్వండి, ఎక్కడన్నా కానివ్వండి, ఆ బోర్డు రిపేర్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే డ్రింకింగ్ వాటర్ సప్లై లీకేజ్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్కి పెట్టడం జరిగింది. ఆ 3 అంశాలు అవి గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదం తెలియజేశారు. అట్లాగే మన స్లేబర్స్కి గవర్నమెంట్ 4,000 రూపాయల చొప్పున ఉన్నటువంటి 54 మందికి కూడా శాలరీస్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. 2 మన సచివాలయానికి సంబంధించినటువంటి అద్దె బిల్డింగుల్లో ఉన్నాయి కాబట్టి మరి వాటికి రెంట్ ఇదివరకు గతంలో 2 సార్లు పే చేశాము, మళ్ళీ ఇప్పుడు పే చేయడానికి పెట్టడం జరిగింది. అట్లాగే ఈ రివ్యూలో కూడా ఉంది కార్పొరేషన్ పరంగా. అట్లాగే గతంలో ఈ కౌన్సిల్ మీటింగ్లకి కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్లు ప్రమాణ స్వీకారానికి మాత్రమే కాలావధి తీసి ఉపయోగించాల్సినటువంటి ఈ కార్పొరేషన్ కౌన్సిల్ హాలు మరి చిన్న చిన్న మీటింగ్లు కూడా ఈ హాల్లో కూర్చోబెట్టి మీటింగ్లు పెట్టి ఈ హాల్ యొక్క ప్రాధాన్యతని తక్కువ చేసేలాగా గతంలో ఆఫీసర్లు అట్లాగే మరి ఎవరన్నా ప్రోగ్రాంతో ఈ ఆఫీస్ తీసి పరిమాణమైనటువంటి రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మరి దీనికి పైన చాలా పెద్ద ఒత్తిడి రావడం జరిగింది. ఈ హాల్ గురించి ఇలాంటివి పెట్టలేదని చెప్పి ఆ రోజున దీన్ని కొంచెం కామ్ చేసి అల్లరి లేకుండా కూడా దీన్ని చేయడం జరిగింది. ఇక నుంచి ఈ కౌన్సిల్ సమావేశాలకి కార్పొరేటర్లు కానివ్వండి, ఈ కౌన్సిల్ గారు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే ఈ హాల్ ఉపయోగించేలాగా మరి ఈ రోజు కౌన్సిల్లో పెట్టి ఇది తీర్మానం చేయడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్ పెట్టాము. అట్లాగే అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించిన దస్త్రాలన్నీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 30 రోజుల్లోగా జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ ద్వారా ఎన్నికల కమిషన్కు సమర్పించవలసి ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్, అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులు, వారి తరపున ఏజెంట్లు, నియోజకవర్గ రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయ నివేదికలపై ఎన్నికల కమిషన్ నియమించిన ఎన్నికల వ్యయ పరిశీలకులైన మేసారం గౌరవ్ మధుకర్, టి జోర్డాన్ బూటియాతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులంతా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాల్సి ఉందని అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తదుపరి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు కోల్పోతారని స్పష్టం చేశారు. పార్లమెంట్, శాసనసభ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికలకు వెచ్చించిన వ్యయానికి అకౌంట్ స్పష్టంగా చూపాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. దస్త్రాల నమోదులో తప్పులు, పొరపాట్లు చేసి ఉంటే వాటిని తక్షణమే సరిదిద్దుకోవాలని అన్నారు. అలాగే ఎన్నికలలో పోటీ చేసిన ఉన్న అభ్యర్థుల ఖర్చులను రిజిస్టర్లో మెయిన్లో పేర్కొన్న ప్రొఫార్మాలో నింపి సమర్పించాలని తెలిపారు. వ్యయ పరిశీలకులు వ్యయ అకౌంట్లలో 4 రౌండ్లు స్క్రూటినీ చేయడం జరిగిందని చెప్పారు. స్క్రూటినీ అకౌంట్స్ పెండెన్సీ గురించి పార్లమెంట్, నియోజకవర్గాల వారీగా తెలియచేయడం జరిగింది. సమావేశంలో డిఆర్ఓ డి పుష్పమణి, రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్కే కాజావాలి, వై భవానీ శంకరి, కె భాస్కర్, ముక్కంటి, కలెక్టరేట్ ఏఓ కె కాశీ విశ్వేశ్వరరావు, సహాయ రిటర్నింగ్ అధికారులు, అభ్యర్థులు, వారి ఏజెంట్లు పాల్గొన్నారు. అండ్ ఫైనల్ కంప్లీషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించి మనకి ఏ రోజైతే 4th ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ అయిన దగ్గర నుంచి, అంటే ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్లో ఎవరైతే విన్ అయిన క్యాండిడేట్ని ఎక్కడైతే మనం డిక్లేర్ చేస్తామో అక్కడి నుంచి వితిన్ 1 month లోపు ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అనేది ప్రతి ఒక్క కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో ఎయిదర్ అసెంబ్లీ ఆర్ పార్లమెంట్, ఎందుకంటే మనకి బోత్ రెండు కూడా జనరల్ ఎలక్షన్స్ ఫర్ అసెంబ్లీ అండ్ పార్లమెంటరీ ఎలక్షన్స్ రెండు కూడా మనకి సైమల్టేనియస్గా జరిగి ఉన్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. ఎవరైతే ఇవన్నీ కూడా రికన్సిలేషన్ చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. కాబట్టి దీనికి సంబంధించి మనకి 7 కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ ఉన్నాయి అండ్ ఏలూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 13 కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి
ఫైనల్ అకౌంట్స్ అనేది 13 క్యాండిడేట్స్ సబ్మిట్ చేస్తున్నారు. బట్ స్క్రూటీ ఆఫ్టర్ స్క్రూటీ తర్వాత ఓన్లీ 9 క్యాండిడేట్స్ సంబంధించి మాత్రం ఫుల్ షేర్లో దే హ్యావ్ సబ్మిటెడ్. రిమైనింగ్ 4 కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిమైనింగ్ పెండింగ్ పార్లమెంటరీ వచ్చున్నారండి. ఎవరైతే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీ కంటెస్టెడ్ క్యాండిడేట్ సంబంధించి ఏదైనా స్క్రూటీలో పెండెన్సీ ఉంటే ఇమీడియట్ గా కూడా రెక్టిఫై చేసుకొని ఫుల్ షేప్ లో ఈ ఎక్స్పెండిచర్ డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఉమ్మడూరుకి సంబంధించి ఇష్యూ ఏం లేదు. 12 మంది కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే 12 మంది కంప్లీట్ షేప్ లో దే హావ్ సబ్మిటెడ్ ద ఎక్స్పెండిచర్ రిలేటెడ్ రిపోర్ట్స్. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ అందరి వాడిగా పేరు పొందిన జిల్లా పరిషత్ కార్యాలయ పరిపాలనా అధికారి సిహెచ్ రత్నగిరి ఆకస్మిక మరణం అందరినీ కలిచివేసిందని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సంతాప సభలో ఆమె పాల్గొని రత్నగిరి చిత్రపటానికి జడ్పీ సీఈఓ కేఎస్ఎస్ సుబ్బారావు, డిప్యూటీ సీఈఓ ఎస్ నిర్మల జ్యోతితో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పలువురు ఉద్యోగులు రత్నగిరితో గల తమ అనుబంధాన్ని స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరిపాలనా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కుటుంబానికి ఆ దేవుడు మనశ్శాంతి ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, ఇంకా వాళ్ళు ఎక్కడ కూడా సెటిల్ అవ్వలేదని చెప్తున్నారు. ఆ దేవుడు వాళ్ళ కుటుంబానికి తోడుగా ఉండాలని నేను ఆ దేవుడు కోరుకుంటున్నాను. అంతేకాకుండా మరి ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే నేను వచ్చిన ఈ సంవత్సర కాలం పాటే ఎంతో కలిసిపోయి అందరూ కూడా పనిచేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. కానీ ఇలా కోల్పోవడం అనేది చాలా బాధాకరం. ఆ దేవుడు ఆయనకి మనశ్శాంతి చూస్తుంటే అందరం కూడా చక్కగా కనిపిస్తూ ఉన్నాం. కానీ మన బాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయో కూడా తెలియకుండానే రేపు ఎలా ఉంటామో తెలియట్లేదు. కాబట్టి మనం లాస్ట్ ఇయర్ ఇదే జడ్పీలో ఒక క్యాంపు పెట్టాము, హెల్త్ క్యాంప్ పెట్టాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పెట్టి మన జడ్పీలో అందరికీ కూడా టెస్టులు చేయించుకోలేటట్టు విధంగా మనం ఇక్కడ మళ్ళీ కూడా పెట్టాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మన జడ్పీ నుంచి ఏ సహకారం కావాలన్నా ఆ కుటుంబానికి మేము అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మన జిల్లా పరిషత్ యాజమాన్యంలో ఒక ముఖ్యమైన మూలస్తంభం మనకి శ్రీ రత్నగిరి గారు మనం కోల్పోవడం మనకు చాలా బాధాకరమైన విషయం. వారు అంటే నేను రాకముందు ఈ మన జిల్లా పరిషత్లో అత్యంత అనుభవజ్ఞుడిగా, అలాగే రకరకాల డిపార్ట్మెంట్లో వారి సేవలను అందించి ప్రజలకి ఎంతో మేలు చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మనం కోల్పోవడం మనం దురదృష్టకరంగా మనం భావించవచ్చు. అటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం మనం దురదృష్టకరంగా భావిస్తున్నాం. అలాగే వారు కానీ వారి కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి మన సంస్థ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు సరే తప్పకుండా ఎల్లవేళ అందరం కూడా మేము అందుబాటులో ఉంటాం. అలాగే వారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని వారి కుటుంబం కూడా గర్వంగా తదుపరి రోజుల్లో వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ప్రియమైన
ఇష్టమైన నిగర్వి మృదు స్వభావమైనటువంటి చంద్రబాబు రత్నగిరి గారికి వాళ్ళ అకాల మరణానికి చింతిస్తూ ఈనాడు మన కార్యాలయం సిబ్బంది అందరి సమక్షంలో మన గౌరవ చైర్పర్సన్ జిల్లా పరిషత్ దక్షిణ గోదావరి గారి సమక్షంలో వారికి సంతాప సూచకంగా సంస్మరణ సభని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చేసినటువంటి అందరికీ హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సీఈఓ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దగ్గర నుంచి బాగా పరిచయం. అట్ ది సేమ్ టైం నాకు డిజిటల్ కీ గురించి సీఈఓ గారు చెప్పిన వెంటనే ఆయన నా దగ్గరకు వచ్చి కీ గురించి 2 days నా దగ్గరే ఉన్నారు. వెంటనే చెప్పే టైంకి వచ్చి ఆ టైం ప్రకారం వచ్చి కూర్చొని చేద్దాం సార్ అని చాలా ఇంట్రెస్ట్గా నాతోటి ఇంటరాక్షన్ అయ్యారు. తర్వాత లాస్ట్ చనిపోయే ముందు రోజు నైట్ కూడా 9 వరకు మాతోటే గడిపారు. ఆయన వేరే ఆఫీస్కి పాపం ఇన్విటేషన్ కూడా వెళ్తా ఉన్నారు హ్యాపీగాను. అది జరగకుండానే పాపం కాలంగా మరణించడం అనేది చాలా రోజు. ఇటువంటి మంచి వ్యక్తులు నగరపాలక సంస్థ ద్వారా ప్రజలకు ఇంకా ఎలాంటి మెరుగైన పాలన అందించాలి, పౌరులకు న్యాయమైన సేవలు అందించాలంటే ఆర్థికపరమైన అంశాల్లో ఎలాంటి అభివృద్ధి సాధించాలనే అంశాలపై కార్పొరేషన్లో ఉన్న వివిధ విభాగాల అధికారులు సలహాలు సూచనలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని రాష్ట్ర స్థాయి 5వ ఆర్థిక సంఘం చైర్పర్సన్ ప్రొఫెసర్ ఎస్ రత్నకుమారి చెప్పారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం 5వ రాష్ట్ర స్థాయి ఆర్థిక సంఘ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్తో పాటు కార్పొరేషన్లోని వివిధ విభాగాల అధికారులతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో కార్పొరేషన్లో ఉన్న ఆర్థిక పరిస్థితి, నిధుల లభ్యత, రాబడి, ఖర్చులు తదితర అంశాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకునేందుకు కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో పాటు సిబ్బంది సైతం విలువైన సూచనలు చేశారని, ఉదాహరణకు ఇంటి పన్నులు, కుళాయి పన్నులు చెల్లించాలంటే కార్యాలయం వద్దకే కాకుండా డిజిటల్ పేమెంట్ విధానం పెడితే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని, కుళాయి పన్ను ఏడాది పాటు చెల్లించకపోయినా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా కట్టించుకోవడం మూలంగా ఆర్థికపరమైన నష్టం ఏర్పడుతుందని, అలాగే చాలా ప్రభుత్వ కార్యాలయాలకు పన్నులు చెల్లించకపోవడం మూలంగా కార్పొరేషన్ ఆదాయానికి గండి పడుతుందని, ప్రభుత్వం నుండి పన్ను చెల్లించనవసరం లేదని ఎలాంటి ఉత్తర్వులు లేకపోయినప్పటికీ ప్రభుత్వ భవనాలకు సకాలంలో పన్నులు చెల్లించడం లేదని, ఈ విధానం కూడా కొంత నష్టం ఏర్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో 5వ రాష్ట్ర స్థాయి ఆర్థిక సంఘం మెంబర్ సెక్రటరీ డాక్టర్ కెవి రమణారెడ్డి, మెంబర్లు ఎంవీఎస్ పద్మారావు, ఎం ప్రసాదరావు, కాకి కృపారావు, ప్రజారోగ్య విభాగం అధికారి డాక్టర్ మాలతి, పట్టణ ప్రణాళిక విభాగం ఏసీపీ తిరుపతిరావు, ఇంజనీరింగ్ విభాగపు అధికారి ఎస్ఈజీ వెంకటేశ్వర్లు, ఎంఈపీ కొండలరావు, అకౌంట్ సెక్షన్ అధికారి లింగేశ్వరి, రెవెన్యూ విభాగం నుండి అరుణశోభ, అలాగే అసిస్టెంట్ ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. So this is East State Finance Commission ఏలూరుకు రావడం జరిగింది. ఉదయాన్నే జిల్లా పరిషత్ ఆఫీసులో గ్రామీణ సంస్థల విషయాలు కూలంకషంగా చర్చించడం జరిగింది. ఇప్పుడు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వచ్చాము. కార్పొరేషన్ మున్సిపల్ ఫైనాన్స్ కమిషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ సంస్థలు, అర్బన్ లోకల్ బాడీస్ యొక్క ఫైనాన్సెస్ పొజిషన్స్ ఎలా ఉన్నాయి అవి రివ్యూ చేసి దాన్ని ఎక్కువ చేయడానికి ఏం చేయాలి అని ఆలోచించడానికి, డిస్కస్ చేయడానికి వచ్చాము. అదేవిధంగా ప్రొఫెషన్ ట్యాక్స్లో ప్రాపర్టీ ట్యాక్స్లో ఇష్యూస్ ఏంటి, వాటర్ ఛార్జెస్లో ఇష్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా బాగా డీటెయిల్గా డిస్కస్ చేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని మేము ప్రభుత్వానికి కొన్ని రికమెండేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ రికమెండేషన్స్ కోసమే గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ అర్థం చేసుకోవడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ చాలా డీటెయిల్డ్గా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. అది కాకుండా ఇక్కడ బేసిక్ నీడ్స్ ఎంతవరకు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అంటే వాటర్ సప్లై మీటరింగ్ పెట్టారా లేదా, వాటర్ సప్లై అందరికీ అన్ని హౌస్ హోల్డ్స్కి బెంచ్ మార్క్ ప్రకారం అంటే 135 లీటర్స్ పర్ పర్సన్ సప్లై చేయగలుగుతున్నారా లేదా, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎంతవరకు చేయగలిగారు, అదేవిధంగా సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఎంతవరకు చేస్తున్నారు, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద చాలా
బేసిక్ నీడ్స్ ఎంతవరకు చేయగలిగారు, ఇంకా ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ చేయాలంటే ఏ మేరకు వనరులు సమకూర్చుకోవాలి అని అడగడం జరిగింది. అవన్నీ సాల్వ్ చేయాలి, అందరూ ప్రజలు సంతోషంగా ఉండాలి అంటే ఈ కార్పొరేషన్కి ఎన్ని నిధులు కావాలి, ఎంత సమకూర్చుకోగలుగుతున్నారు, ఎంత వ్యత్యాసం ఉంది, ఆ వ్యత్యాసాన్ని కూర్చాలంటే ఏం చేయాలి అనే విషయం మీద మేము ప్రభుత్వానికి రికమెండేషన్ చేసి ఈ కార్పొరేషన్ని చక్కగా పనిచేయడానికి సహకరించడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. దాదాపు 3 దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించి ప్రతినాయక పాత్రలో కాక అనేక సహాయ పాత్రల్లో తనదైన ముద్ర వేసుకుని సినీ రంగంలో తెలుగు జాతి కీర్తిని ఇనుముడింపజేసిన విశ్వనాథ చక్రవర్తిగా, అలాగే జాతీయ అంతర్జాతీయ అవార్డులతో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన ఎస్వి రంగారావు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం పేర్కొన్నారు. బుధవారం ఎస్వి రంగారావు జయంతిని పురస్కరించుకుని ఒట్లూరు వద్ద గల ఎస్వి రంగారావు విగ్రహానికి ఆయన మేనల్లుడు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆదేశాలతో బాబాజీ ఆధ్వర్యంలో ఎస్వి రంగారావు అభిమానులు ఆయన విగ్రహానికి పూజాధికారులు నిర్వహించి పుష్పాలను ఉంచి ఘన నివాళులర్పించారు. అలాగే స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా చోడే మాట్లాడుతూ రంగారావు తన నటనలో ఆంగిక, వాచిక, ఆహార్య, సాత్వికాభినయాలు కలబోసిన నటుడు, సహజ నటుడిగా పేరుగాంచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారం అను, గుడవల్లి శ్రీనివాసరావు, అమరావతి అశోక్, దాకారపు రాజేశ్వరరావు, బడిశెట్టి శ్రీనివాసరావు, చోడే బాలు, పొద్దాపు గోవిందు, బౌరోతు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. జోహార్ విశ్వనట చక్రవర్తి సామర్ల వెంకట రంగారావు గారు. జోహార్ రంగారావు గారు. జోహార్. ఈరోజు ప్రముఖ సినీ నటులు, విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి 106వ జయంతి సందర్భంగా ఈ రోజున వారికి నివాళులు అర్పిస్తడం జరిగింది. మరి వారి యొక్క చరిత్ర చెప్పాలంటే మా యొక్క వయసు చాలదో. మరి వారు బడేటి వారి అమ్మాయిని చేసుకున్న తర్వాత వారి మామగారైన బడేటి వెంకటరామయ్య గారు ఉమ్మడి మద్రాసు ఎమ్మెల్సీగా చేయడం వరకే మా యొక్క ఎస్వి రంగారావు గారు చూశారు. మరి వారు మరణించిన తర్వాత వాళ్ళ బావమరిది గారైన బడేటి శ్రీహర్రావు గారు 1981లో ఏలూరు మున్సిపల్ చైర్మన్ గాను, అది కాకుండా 2014లో ఆయన మేనలుడైన కీర్తిశేషులు బడేటి కోటరామారావు బుజ్జి గారు ఎమ్మెల్యేగాను, మరి అలాగే ఇంకొక మేనలుడైన మూడో మేనలుడైన బడేటి రాధాకృష్ణ చంటి గారు కూడా ఈ యొక్క 2024లో శాసనసభ్యులు కావటం ఒక చరిత్ర. సామర్ల వెంకట రంగారావు గారికి ఇది ఒక చరిత్ర లాంటిదనమాట. ఎప్పుడూ కూడా ఏ సినిమా చూసినా సరే ఎస్వి రంగారావు అని అంటేనే ఈ సినిమా చూడాల్సిందే అని చెప్పేసి అని చాలామంది చెప్పుకుంటారు. మా చిన్నప్పటి నుంచి కూడా ఈ రోజుకి కూడా ఏ వెండి తెర మీదైనా సరే టీవీల్లో కానీ పాత సినిమాలు వేస్తున్నప్పుడు కానీ చూస్తే విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి సినిమా చూడాలనే దానికి ఇది ఒక నిదర్శనం. మరి ఎప్పుడు కూడా ఆయన ఎక్కడున్నా సరే ఆయన మనశ్శాంతిగా సుఖ సంతోషాలతో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా జీవించాలని చెప్పేసి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున తెలియజేస్తున్నాం. మా తాతయ్య గారు శ్రీ విశ్వనట చక్రవర్తి శ్రీ రంగారావు గారి జయంతి రోజున ఇక్కడికి వచ్చి ఆయనకి ఘననివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనకి ఇది ఒక మరుపురాని నివాళిగా అర్పించాలని చెప్పి ఈ సంవత్సరం ఆయన జూలై 18వ తారీఖున ఆయన వర్ధంతి కూడా 50వ వర్ధంతి కూడా ఉంది. ఆ రోజున ఇక్కడ అఖండంగా అందరూ నివాళులు అర్పించడానికి అందరూ రావాలని కోరుతూ ప్రార్థిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టును తొలిసారిగా సందర్శించిన జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి వ్యూ పాయింట్ నుండి పోలవరం ప్రాజెక్టును తిలకించారు. అధికారులతో కలిసి ప్రాజెక్టును, అక్కడ ఉన్న పనులను నిశితంగా పరిశీలించారు.
ప్రాజెక్టు పనుల పురోగతిపై అక్కడ ఉన్న ఈఈపీ వెంకటరమణ అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ సైట్లో ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్ మోడల్ గ్యాలరీని కలెక్టర్ తిలకించారు. కలెక్టర్ వెంట ఐటీడీఏపీఓ ఎం సూర్యతేజ, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య, తహసీల్దార్ ప్రసాద్, ఇంజనీరింగ్ అధికారులు ఉన్నారు. వాటర్ ఫ్లోని ఆపడానికి నేను ఇక్కడ అలా వేయలేదు, మరి అలా వేస్తే ఇంకెక్కువ కాస్ట్ అయిపోతుంది కదా. దీని ఒక్కదానికి అప్పుడు ఇంక్రీజ్ అయిపోతుంది. 5 years వరకు సరిపోతుంది. దానికి రెమెడియల్ మెజర్స్ ఏం చేయాలి? చాలా కారణం ఏంటంటే మనం వాటర్ స్టోర్ చేయకూడదు, రీహాబిలిటేషన్ అవ్వలేదు. ఎనీథింగ్ సబ్మర్జ్ అంటే ఇంకా అవ్వలేదు మరి రీహాబిలిటేషన్. ఇప్పుడు కూడా గేట్స్ మనం ఓపెన్ చేసి ఉంచాలి. స్టాప్ వాటర్ everything completed, then only you can also even though gates are in operation. ఎంత వాటర్ వస్తేనో మీరు స్టోర్ చేయకూడదు, పంపించేయాలి యాజ్ పర్ సుప్రీం కోర్ట్ అంటే. ఎందుకంటే నవంబర్ నుంచి వర్క్ స్టార్ట్ అయ్యేటట్టుగా ఆగస్ట్, సెప్టెంబర్ టు అక్టోబర్ వరకు కూడా వర్షం ఫ్లోస్ వస్తుంది. మేడం విల్ హ్యావ్ హెవీ ఫ్లడ్స్ ఇన్ ఆగస్ట్. ఇట్ విల్ స్లో అవుతుంది. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ సైక్లోన్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్ వేర్ అయితే ఆగస్ట్ నుంచి ఆగస్ట్ మీకు 10th మంత్లో కూడా వర్షం వస్తుంది అప్పుడప్పుడు. ఖాతాదారుల ఆశీస్సులతో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్త్ర ప్రపంచంలో అగ్రగామిగా నిలిచి అందరి మన్నల్లో పొందుతున్న చందన బ్రదర్స్ ఖాతాదారుల కోసం ఆషాఢ మాసం సేల్ను 50% డిస్కౌంట్తో బుధవారం నుండి ప్రారంభించింది. ఈ సందర్భంగా షోరూంలో మేనేజర్ జగదీష్ పూజాధికారులు నిర్వహించి ఆషాఢ మాసం సేల్ను ప్రారంభించారు. దీంతో పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో కొనుగోలుదారులు రావడంతో ఆ ప్రాంతం కిక్కిరిసింది. ఈ సందర్భంగా మేనేజర్ జగదీష్ మాట్లాడుతూ అతి తక్కువ ధరలకే కుటుంబ సమేతంగా వస్త్రాలు కొనుగోలు చేసి సంతోషంగా వెళ్లాలన్నదే తమ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు.
మేము గత 20 సంవత్సరాల నుంచి మేము చలామణికి వస్తూనే ఉన్నాము. ఇక్కడ ప్రతి ఒక్క ఐటము చాలా 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 బాగుంటాయి. మేము ఇక్కడ ఎప్పటి నుంచి అంటే మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే వస్తాము. జ్యూస్ ప్రతి రోజు ఇంకా సాయంత్రం వరకు మేము ఇక్కడే షాపింగ్ చేసుకొని ఫుడ్ గిడ్డు మొత్తం ఇక్కడే చూసుకొని వెళ్తూ ఉంటాము. ప్రతి ఒక్కరికి ఇక్కడ చంద్రబాబు యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేరు జెంట్స్ వేర్ ఉమెన్స్ శారీస్ అన్నీ డిస్కౌంట్ చాలా బాగున్నాయి. వర్క్ చాలా బాగుంది, క్లాత్ అంతా చాలా బాగుంది. డైలీ కౌంటర్లో మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి. చంద్రబాబుకి ఒక 10 years నుంచి వస్తున్నాం. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఎంత ఓపికగా చూపెడతారంటే బాగా చూపెడతారు. మేము కూడా ఆఫర్ బాగా ఇస్తున్నారు. చంద్రబాబు స్టార్ట్ చేసి కానీ మేము చాలా వరకు ఇక్కడే చెన్నైలో మంచి ఆఫర్స్ అనేది మేము ప్రజెంట్ విజిట్ చేస్తున్నాము. చాలా బాగున్నాయి, చాలా బాగుంటాయి బట్టలు అన్నీ. ఏం కావాలన్నా కూడా ఏం జాకెట్లు, ఫాల్స్, పట్టు చీరలు, సిల్క్ శారీస్, సాఫ్ట్ సిల్క్లు అన్నీ సమస్తం చాలా బాగుంటాయి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ CHSD సెయింట్ థెరీసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్, NAC A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన నంబర్ 1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే ధ్యేయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరీసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 996611 5229 08812 251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, NAC and autonomous, మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ BTech and Polytechnic, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, BPharmacy, MPharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్
లైబ్రరీ మరియు బస్ సదుపాయం 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VGTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూర్. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూర్. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూర్. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ CPVC పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. డెంగ్యూ జ్వరాల పట్ల ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, కానీ అప్రమత్తంగా ఉండాలని, జ్వరాలను అశ్రద్ధ చేయరాదని, వైద్యులచే పరీక్షించుకోవాలని అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. స్థానిక ఏలూరు మాగంటివారి వీధిలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు డెంగ్యూ జ్వరాల పట్ల అవగాహన కల్పిస్తూ డెంగ్యూ దోమ, ఆడ ఈడిస్ దోమ మన గృహాలు, గృహం బయట ఉండే మంచినీటి నిల్వ ప్రాంతాలైన తొట్టెలు, మూతల్లేని బావులు, డ్రమ్ములు, రుబ్బురోళ్లు, పూల కుండీలు, ఫ్లవర్ వాజ్లు, అలాగే వర్షాకాలంలో వర్షం నీరు ఎక్కడ పడితే అక్కడ నిల్వ ఉంటుంది కాబట్టి వర్షం నిల్వ ప్రాంతాల్లో డెంగ్యూ దోమ ఆవాసాలు ఏర్పరచుకుంటాయి. కాబట్టి ప్రజలు వారానికి ఒకసారి నీటి నిల్వ ప్రాంతాలైనటువంటి తొట్టెలు కడుక్కొని మూతలు పెట్టుకోవాలని, వర్షపు నీటి నిల్వ ప్రాంతాల్లో వాడేసిన ఇంజిన్ ఆయిల్ లేక మట్టితో పూడ్చుకోవాలని, ఫ్రిడ్జ్ వెనుక బాక్సుల్లో స్పాంజ్ కానీ క్లాత్ కానీ ఉంచి వారానికి ఒకసారి 2 సార్లు పిండుకోవాలని, డెంగ్యూ దోమ పగటిపొట్టు కొడుతుంది కాబట్టి ఇళ్లు ఊడ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఆశా ఆరోగ్య కార్యకర్తలతో 3 టీములుగా ఏర్పడి ఇంటింటికి వెళ్లి డెంగ్యూ దోమలపై ప్రజలకు అవగాహన కల్పించారు. దోమ లార్వాలను అరికట్టినట్లయితే చాలా వరకు డెంగ్యూ జ్వరాలు తగ్గుతాయి కాబట్టి సిబ్బంది తప్పనిసరిగా ప్రజలకు దోమ లార్వాలను సోదాహరణంగా చూపించి అవగాహన కలిగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మలేరియా హెల్త్ అసిస్టెంట్ మేకా శ్రీనివాసరావు, సిహెచ్ రమేష్ బాబు, శానిటేషన్ సెక్రటరీ రాంబాబు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. డ్రమ్స్ ఎదగడం అవన్నీ చూస్తున్నాం. ఎందుకంటే ఆ డెంగ్యూ దోమ మంచినీటి నిల్వ ప్రాంతాలు పెరుగుతాయి. ఇందులో చూసాను, నా డ్రమ్స్లు ఉన్నాయి, దాంట్లో దోమ పిల్లలు ఉన్నాయి. అక్కడ పోల్కుండి ఉంది, దాంట్లో దోమ పిల్లలు ఉన్నాయి. ఇక్కడ రుబ్బురోలు ఉంది, ఇక్కడ రుబ్బురోలు చూసాం, అక్కడ దోమ పిల్లలు ఉన్నాయి. ఎందువల్లంటే ఆ రోడ్డు పక్కన ఉన్నాయి, మీ పట్టించుకోరు. కానీ ఆ దోమ అనేది ఏంటంటే అది ఎక్కడ ఉండదుగా, అక్కడే పెరుగుతుంది, మన ఇంట్లో దాక్కుంటుంది, మనల్ని కొడుతుంది. అర్థమైందమ్మా? అందువల్ల మీరు ఏంటంటే వారంగా ఒకసారి మీరు తొట్టి తీసుకోవడం, ఎక్కడైతే కొబ్బరి తీసుకోవడం, నీటిలో ప్రాంతాలు తీసుకోవడం, వారంగా ఒకసారి ఆ తొట్టి తీసుకోవడం పెట్టుకోవడం, ఫ్రిడ్జ్ వెనక బాక్స్ ఉంటుంది, అది క్లీన్ చేసుకోవడం, రుబ్బురోలు ఉంటే రుబ్బురోలు పచ్చడి రుబ్బుకున్నాక బార్లించుకోవడం, అవన్నీ చేయాలమ్మా. ఎందువల్లంటే మన ఏలూరు పరిసర ప్రాంతాల్లో మరి వర్షాలు ఇంకా పెరిగిన కొలది ఇంకా దోమలు ఎక్కువ అవుతాయి, దోమ కొట్ట ఎక్కువ ఉంటుంది. కాబట్టి దోమ కొట్టకుండా చూసుకోవాలి. డెంగ్యూ దోమ ఉదయం పూట కొడుతుంది, అలాగే రాత్రి పుట్టదమ్మా. డెంగ్యూ దోమ ఉదయం కొడుతుంది, మలేరియా దోమ రాత్రి కొడుతుంది. ఏలూరు జిల్లా కాంవరపుకోటలో ఇటీవల మృతి చెందిన కాంవరపుకోట విశాలాంధ్ర విలేకరి తాడిగడప రామకృష్ణ పిల్లల చదువు నిమిత్తం బయన్గూడెం గ్రామానికి చెందిన నాటకశాల వెంకటరాజు 1,00,000 రూపాయలను అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరాజు మాట్లాడుతూ చదువు నిమిత్తం నిరుపేద విద్యార్థులకు తన వంతు సహాయంగా ప్రోత్సహించడమే తన లక్ష్యమని అన్నారు.
మిత్రులు వీరమల్ల మధు మరియు కడిపి పాపారావుల అభ్యర్థన మేరకు రాము పిల్లల చదువు నిమిత్తం సహాయం అందజేశానని, రానున్న రోజుల్లో కూడా వారికి అండగా ఉంటానని తెలిపారు. కష్టపడి చదువుకుని వారి కుటుంబానికి భరోసాగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్థిక సహాయం అందజేసిన వెంకటరాజుకు రాము భార్య భువన, సతీష్ లిఖితులు కృతజ్ఞతలు తెలియజేయడంతో పాటు కష్టకాలంలో తమకు భరోసా అందించిన వారిని ఆదుకున్నందుకు జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. ఈరోజు కామర్కోటలో ఇటీవల మృతి చెందిన మన విశాలాంధ్ర విలేకరు రాము గారికి బయన్గూడెం గ్రామానికి చెందిన వెంకటరాజు గారు, అలాగే నా అభ్యర్థన, అలాగే పాపారావు అభ్యర్థన మేరకు ఈరోజు వారి కుటుంబానికి ₹1,00,000 అందజేశారు. వారి బిడ్డలకు ఏదైతే చదువు ముఖ్యం అనుకుని ఆయన ఎంతో మీరిద్దరూ కూడా బాగా చదువుకోండి, మీకు నేను సపోర్ట్గా ఉంటానని ఈ ₹1,00,000 అందజేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే వాళ్ళ పిల్లలు కూడా బాధ్యతగా చదువుకుని మంచి ప్రయోజనంగా మారాలని నేను కానీ వెంకటరాజు గారు కానీ పాపారావు గారిని కోరుకుంటున్నాం. మా అభ్యర్థన మేరకు ఆయన ఎంత సహాయం చేసినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి వచ్చి వారికి స్వయంగా అందజేశారు. దానికి గాను మేము ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం ఏలూరు అన్నే భవనంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా రైతులు రొయ్యలు, చేపలను కష్టపడి పండిస్తున్నారని, ఆక్వా రైతుల కృషి వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం కూడా వస్తుందని అన్నారు. పన్నుల రూపంలో, విదేశీ మారక ద్రవ్యం రూపంలో వేల కోట్ల ఆదాయాలు ప్రభుత్వాలు పొందుతున్నాయి, కానీ పండించే ఆక్వా రైతులు మాత్రం తీవ్ర నష్టాల్లో ఉన్నారని అన్నారు. విద్యుత్ రాయితీ, నాణ్యమైన సీడ్ సరఫరా, ఫీడ్ ధరలు తగ్గినా ఫీడ్ ధరలు తగ్గకపోవడం అన్యాయమని చెప్పారు. ఫీడ్ ధరలు తగ్గించాలని కోరారు. విద్యుత్ రాయితీ హామీని తక్షణం అమలు చేసి ఆక్వా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆక్వా రైతుల సమస్యలపై రైతాంగం చేసే ఉద్యమాలకు, పోరాటాలకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరపున సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు. ఏలూరు జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తారంగా రైతులు ఆక్వాను సాగు చేస్తూ ఉన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 2,40,000 ఎకరాలకు పైగా ఆక్వా సాగు జరుగుతూ ఉన్నది. ప్రధానంగా రొయ్యలు, చేపలు రైతులు పండిస్తూ ఉన్నారు. ఎంతో కష్టపడి ఆక్వా సాగు చేస్తున్న రైతులకి ఈ కాలంలో నష్టాలే వస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆక్వా సాగు ఇవాళ సంక్షోభంలో ఉన్నది. రైతులు ఆక్వాను వదిలి బయటకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత అనేక సంవత్సరాలుగా ఆక్వా రైతులకి తీవ్ర నష్టాల్లో రావడంతో మొత్తం పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అయితే గత ప్రభుత్వ కాలంలో ఆక్వా రైతులకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీ సక్రమంగా అమలు కాలేదు. అట్లాగే కనీస ధరలు మేము ప్రకటించాం, అమలు చేస్తామని చెప్పారు తప్ప ఆ ధరలు ఎక్కడ కూడా సక్రమంగా అమలైన పరిస్థితి లేదు. ఈరోజు ఎవరైతే రొయ్యలు ఎగుమతిదారులు, కొనుగోలుదారులు ఉన్నారో మొత్తం కంపెనీలన్నీ కూడా సిండికేట్గా మారిపోయి రైతులను నిలువునా దోచేసిన పరిస్థితి ఉన్నది. ఒకవైపు సీడ్ ధరలు పెరిగిపోయినాయి, ఫీడ్ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇవాళ సీడ్ కూడా నాణ్యమైన సీడ్ రావడం లేదు, నాణ్యమైన ఫీడ్ కూడా రైతులకు అందడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఉత్పత్తి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి ఉన్నది. 100 కౌంట్ రొయ్యలు ఉత్పత్తి చేయడానికి దాదాపు ₹205 ఖర్చు అవుతూ ఉంటే ఇవాళ రైతుకి ₹210 ఖర్చు అవుతూ ఉంటే రైతుకి 205 వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం టర్నోవర్ జరుగుతూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం వస్తూ ఉంది. మరి ఇట్లాంటి ఆక్వా రంగాన్ని నిర్లక్ష్యం చేయడం అంటే ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని ఆక్వా రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైతులు చేస్తున్న ఆందోళనలకి, పోరాటాలకి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపున సంపూర్ణమైన మద్దతుని మేము ప్రకటిస్తా ఉన్నాం. పలు కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలకు పారదర్శకంగా బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సూపరింటెండెంట్ కె రామకృష్ణ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లో పలు కేసుల్లో సీజ్ చేయబడిన వాహనాలకు బుధవారం బహిరంగ వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పలు కేసుల్లో సీజ్ చేయబడిన 33 వాహనాలకు వేలంపాట నిర్వహించామని అన్నారు.
రవాణా శాఖ అధికారుల నిర్ణయం మేరకు ఈ వాహనాలకు 4,16,000 రూపాయల ధర నిర్ణయించామని చెప్పారు. వాహనాలు సొంతం చేసుకున్న వాహనదారులు జీఎస్టీని చెల్లించాల్సి ఉందని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసుల్లో చిక్కుకోవడంతో పాటుగా వాహనాలు కూడా కోల్పోవలసి వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ పట్టాభి చౌదరి, ఎస్ఐ రాజేష్ పాల్గొన్నారు. బాబు 23,500 ఒకటోసారి 24,000 27 టోకెన్ నెంబర్ 24,000 టోకెన్ నెంబర్ వాటి ఇంకొన్ని అందరూ గంగాధర్. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ స్టేషన్ జంగారెడ్డిగూడ నందు 33 వెహికల్ని ఆక్షన్ వేయడానికి నిర్ణయించుకున్నాము. ఆర్టీఓ గారు ఇచ్చిన అప్సైడ్ ప్రకారంగా ఆక్షన్ వేస్తాము. దీని ప్రకారంగా అందరూ కూడా ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి వాడుకోవాల్సిందిగా వచ్చిన బెట్టర్స్ అందరికీ కూడా కోరుతున్నాను. ఇందులో ఇవన్నీ కూడా నాటు సారాయి, అక్రమ రవాణా మొదలగు కేసుల్లో నమోదైన కేసుల్లో ఈ 33 వెహికల్లు కూడా ఆక్షన్ నిర్వహిస్తున్నాం. ఎస్టిమేషన్ దీని సుమారు 4,16,000 అప్సైడ్ ప్రైజ్గా నిర్ణయించడం అయింది. ఇంకా దానికంటే ఎక్కువ రావచ్చు ప్రైడ్ ఉన్న, అందువలన 4,16,000 పైనే వస్తుంది. బిడ్లో పార్టిసిపేట్ చేసి ఆక్షన్లో గెలుపొందిన వారికి వాళ్ళు 18% జీఎస్టీతో గవర్నమెంట్కి చెల్లిస్తారు. లేదా ఆర్టీఓ ద్వారా వాళ్ళకి వితిన్ పీరియడ్లో వాళ్ళకి పేపర్స్ అందజేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాం. ఈ నాటుసారాయి, అక్రమ మద్యం రవాణాదారులకి ముఖ్యంగా తెలియజేయనిది ఏమనగా, ఈ క్రైమ్ని ప్రోత్సహించే వారు ఎవరికైనా కూడా బళ్ళు ఫ్రెండ్ కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వారికి కానీ బళ్ళు ఇస్తుంటారో ఆ బళ్ళు మీద వచ్చినప్పుడు పట్టుకుని వెంటనే వాళ్ళని ఏంటంటే మేము కాన్ఫిస్కేషన్ చేసి ఆక్షన్స్ పెడుతున్నాం. అందువల్ల ఎవరో కూడా తెలియని వ్యక్తికి బళ్ళు ఇవ్వడం కానీ ఏదో జైలు వస్తానని బండ్లు అది ఇవ్వకుండా చూడవలసిందిగా కోరుతున్నాం. దట్టు ఇటువంటి క్రైమ్ని అందరూ ఎటువంటి మీరందరూ కూడా మాకు తెలియజేస్తే ఈ క్రైమ్ నిరోధించడానికి మీరు మాకు ఎంతో తోడ్పడాలని కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం అంకన్నగూడెం పంచాయతీ దిబ్బగూడెం గ్రామంలో గిరిజనులకు డీసీసీబీ రిటైర్డ్ మేనేజర్ చంద్రకాంత్ దుప్పట్లు పంపిణీ చేశారు. ఏజెన్సీ గ్రామాల్లో అరకొర సదుపాయాలతో ఇబ్బందులు పడుతున్న గిరిజనులను గుర్తించి వారికి తమ వంతు సహాయంగా 50,000 రూపాయలు విలువ చేసే దుప్పట్లను గిరిజనులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల అధ్యక్షులు తెల్లం దుర్గారావు, తెల్లం రామకృష్ణ, మొడియం హనుమంత్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఏలూరు రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలుకు హాల్ట్ అనుమతిని భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ పనులు వేగవంతం చేయవలసిందిగా కోరుతూ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓ జయవర్మ సిన్హాకి వినతిపత్రం ఇచ్చారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓ జయవర్మ సిన్హాని ఈరోజు న్యూఢిల్లీలోని రైల్ భవన్లో మర్యాదపూర్వకంగా కలిసి ఏలూరు ప్రజల సౌకర్యార్థం మరియు ఆకాంక్ష మేరకు సికింద్రాబాద్ నుండి వైజాగ్ వెళ్లే వందే భారత్ రైలు ఏలూరు రైల్వే స్టేషన్లో నిలుపుదల అనుమతిని కోరుతూ సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కోరారు. శ్రీమతి జయవర్మ సిన్హా సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. వారు త్వరలోనే ఏలూరులో వందే భారత్ రైలు నిలుపుదలకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. మరియు ప్రజల చిరకాల స్వప్నమైన భద్రాచలం రోడ్ కొవ్వూరు రైల్వే లైన్ మంజూరు 2012లో మంజూరైన 53 కిలోమీటర్ల పొడవైన భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్లో హైదరాబాద్, విశాఖపట్నం మధ్య దూరం 2 గంటలు తగ్గుతుందని పుట్ట మహేష్ కుమార్ శ్రీమతి జయవర్మ సిన్హాకి వివరించడం జరిగింది. ఈ లైన్ పూర్తయితే ఏలూరు జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్ల అభివృద్ధికి కూడా దోహదపడుతుందని, భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ పనులు వేగవంతం చేయవలసిందిగా కోరారు. త్వరలోనే పనులు జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దివ్యాంగుల్లో అపరిమితమైన స్వాభిమాన ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను పెంపొందించుకోవడంతో పాటు వికాసానికి వేదిక కావాలని భీమడోలు సిఐ బిబి రవికుమార్ పిలుపునిచ్చారు. బుధవారం భీమడోలు మండలం గుండుగొల్ని గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులకు నెలవారీ వితరణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన దాత మంతెన సూర్యనారాయణరాజు 60 మంది దివ్యాంగులకు సన్నబియ్యం, పండ్లు, పౌష్టికాహారం అందించారు.
కార్యక్రమంలో భాగంగా గ్రామానికి చెందిన దివంగత దాట్ల సూరపరాజు జ్ఞాపకార్థం ఆయన కుమార్తె గ్రామంలోని శ్రీ విద్యాలయ పాఠశాలలో 10th ప్రతిభ చూపిన 3 విద్యార్థులకు నగదు షీల్డ్తో పాటు ప్రతిభా పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా సిఐ రవికుమార్ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో భీమడోల్ ఎస్ఐ సుధాకర్, జిల్లా దివ్యాంగుల పోరాట సమితి అధ్యక్షులు మామిడిపల్లి నాగభూషణం, శ్రీ విద్యాలయ కరస్పాండెంట్ గేదెల సురేష్, నిర్వాహకులు దాట్ల కృష్ణంరాజు, సీతారామరాజు, పేరిచెర్ల శ్యామలరాజు, గేదెల శ్రీనివాసరావు, అరసంకల సోములు, రావి గంగరాజు, కర్రి గంగాధర్రావు, సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సో విభిన్న ప్రతిభావంతులతో మమేకవడానికి నాకు అవకాశం కల్పించారు. థ్యాంక్స్. మీ అందరూ కూడా దేనికి భయపడకుండా మనకి లోపం అనేది మనిషిలో కాదు, మనిషిలో ఉన్నా సరే మనకి వేరే ప్రతిభ ఉంటుంది. దాని ద్వారా మీ అందరూ మిగతా వాళ్ళు చైతన్యపరుస్తూ ఈ లోకంలో చాలా మంది చైతన్యపరుస్తూ భగవంతుడు చేసినటువంటి సృష్టిలో ఏది లోపం కాదు. లోపం అనుకోవడం మనలో ఉన్న లోపం, ఆ వ్యక్తిని వ్యక్తిగా చూడలేకపోవడం మనలో ఉన్న లోపం తప్ప ఎదురు వ్యక్తిలో లోపం అనుకుంటే అది మన తప్పే అవుతుంది. ఆ వరకు మీరు అనుకోవడం పర్పస్, ప్రతి ఒక్కరికి పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ మనం ఎలా నిర్వర్తిస్తామనేది మాత్రమే భగవంతుడు సృష్టిలో ఉంటుంది తప్ప లోపం ఎవరో అనద్దు. విభిన్న ప్రతిభావంతులు మీ ప్రతిభను మీరు గుర్తించి ముందుకు సాగాలని, మీకు ఆ ముందుకు సాగే ఫైనల్లో అండగా ఇవ్వడానికి పెద్ద మనసుతో ఎవరైతే ఈ ప్రస్తుతం మన ఇక్కడ సాయం చేసే శక్తుల వాళ్ళ చోట తీసుకొని వచ్చే కార్యక్రమంలో మీరు కూడా ఎక్కువ జరిగి నెక్స్ట్ మంత్ 5,000 రూపీస్ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో పేద ఎస్సీ విద్యార్థులకు బేషరతుగా సీట్లు పెంచాలని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొండపల్లి శ్రీనివాసరావు ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మద్దతుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఎస్పీ అధ్యక్షులు కందుల రమేష్ మద్దతు తెలియజేసి మాట్లాడుతూ ఎస్సీ పేద పిల్లలకు బేషరతుగా అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి 6వ తరగతి ఎంట్రన్స్ పరీక్ష లేకుండా సీట్లు పెంచి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయకుండా అధికారులు చొరవ చేసి విద్యను అందించే విధంగా తోడ్పాటు చేయాలని రమేష్ అధికారులకు తెలియజేశారు. మన గురుకుల పాఠశాలలో సీట్లు పెంచే విధంగా మా పిల్లల్ని ఎస్సీల అడ్మిషన్ పిల్లల్ని ఈ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని, అదేవిధంగా మా పేద విద్యార్థులైనటువంటి చిన్నపిల్లలను 5th నుంచి 6th వరకు 10th వరకు గురుకుల పాఠశాలలో బేషరతుగా పిల్లల్ని జాయిన్ చేసుకోవాల్సిన ఈ ప్రభుత్వం బాధ్యత ఉందని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ మా బడుగు బలహీన వర్గాలు ఎంతో పేద కుటుంబం ఇంట్లో కూడా ఆహారం అందక చాలా ఇబ్బంది పడుతున్న బిడ్డల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వము మమ్మల్ని హక్కును చేర్చుకొని పేద విద్యార్థులని ఆకలి తీర్చే బాధ్యత, చదువు చెప్పే బాధ్యత ఈ ప్రభుత్వం చేపట్టాల్సిన బాధ్యత మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారికి ఈ వీడియో ద్వారా మేము తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి మా విద్యార్థులను బేషరతుగా సీట్లు ఇవ్వాల్సిందిగా సవ్యంగా వినయంగా వేడుకుంటూ తెలియజేస్తున్నా. వద్దులాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వద్దులాలి కృష్ణమాల్ గారి నాయకత్వం, వద్దులాలి కృష్ణమాల్ గారి నాయకత్వం, వద్దులాలి కృష్ణమాల్ గారి నాయకత్వం, వద్దులాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వద్దులాలి మానవ మాదిగల ఐక్యత అనే ఒక My name is Kondapalli Srinivas. నేను బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ ఫౌండర్ ప్రెసిడెంట్, బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు
యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి స్కూళ్లలో బాలురు బాలికలకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టిన మొదటి వ్యక్తి సీఎం చంద్రబాబు. పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా గోదావరి జలాలను కలెక్టర్ ఎమ్మెల్యేలతో కలిసి విడుదల చేసిన మంత్రి నిమ్మల. మేయర్ నూజహాన్ పెదబాబు అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం. ఎజెండాలోని పలు అంశాలు ఏకగ్రీవ ఆమోదం. పార్టీలకు అతీతంగా నగరాభివృద్ధిలో భాగస్వాములు అవుదామని పేర్కొన్న మేయర్. ఫలితాలు వెలువడిన 30 రోజుల్లాగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల వ్యయ నివేదికను ఎన్నికల కమిషన్కు అందించాలి. ఎన్నికల వ్యయ నివేదికలపై నిర్వహించిన సమీక్షలో జేసీ లావణ్యవేణి సూచన. జిల్లా పరిషత్ కార్యాలయ పరిపాలనాధికారి రత్నగిరి మృతి తీరని లోటు. సంతాప సభలో నివాళులర్పించిన జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్. ఏలూరు కార్పొరేషన్లో 5 రాష్ట్ర స్థాయి ఆర్థిక సంఘం కమిటీ సమావేశం నిర్వహణ. కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణతో పాటు నిధుల వినియోగం, ఖర్చు, ఆదాయాలపై సమగ్ర నివేదికను అందజేసిన అధికారులు. సహజమైన నటనా శైలితో సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎస్వీఆర్. ఘనంగా విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు జయంతి వేడుకలు. విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.